గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆల్. ఈ రోజున ఈ జంగిల్ బూగి రియాలిటీ షో రీల్ ప్రారంభోత్సవానికి ఇంట్రడక్షన్ కర్టన్ రైజర్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అలాగే ఈ రియాలిటీ షో యూనిట్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, స్వాగతం. చాలా యునిక్ కాన్సెప్ట్ తో వస్తుంది ఈ జంగిల్ బూగి అనేటువంటిది. ఒక రియాలిటీ షోని ఒక పాన్ ఇండియా షోగా చేయటం అనేటువంటిది ఇట్స్ రియల్లీ అడ్వెంచరస్. ఇది కాన్సెప్ట్ లో ఎంత అడ్వెంచరస్ ఇది ఉందో, ఇంత పాన్ ఇండియా స్థాయిలో దీన్ని రూపొందించి అన్ని భాషల్లో కూడా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ జంగిల్ బూగి అనేటువంటి రియాలిటీ షోని ప్రొజెక్ట్ చేయటం అనేటువంటిది, ఇంత నేషనల్ స్థాయిలోకి దీన్ని తీసుకెళ్ళడం అనేటువంటిది నిర్మాతల యొక్క గట్స్కి, డైరెక్టర్ యొక్క క్రియేటివిటీకి ఇట్ ఇస్ ఎ రియల్ బిగ్ ఎగ్జాంపుల్. చాలా రిస్క్తో కూడుకుంది. ఈ కాన్సెప్ట్లో ఎంత అడ్వెంచరస్ నేచర్ ఉందో, ఎందుకంటే జంగిల్లోకి వెళ్ళి 90 రోజుల పాటు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళు 90 రోజుల పాటు ఎవరైతే ఎంపిక చేయబడినటువంటి ఔత్సాహికులైనటువంటి పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 90 రోజుల పాటు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా గడపాలి. అలా గడిపిన తర్వాత వాళ్ళలో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయిపోతూ ఉంటే ఆ చివరికి వచ్చేటువంటి ఆ గూస్ బంప్ మూమెంట్స్ రియల్లీ చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తాయి. అలాంటి ఒక గొప్ప కాన్సెప్ట్కి రూపకల్పన చేయటం అనేటువంటిది ఒక అడ్వెంచర్ అయితే, ఇక అక్కడ చేసేటువంటి అడ్వెంచర్స్ పార్టిసిపెంట్స్ కానీ కేవలం పార్టిసిపెంట్స్ చేసే అడ్వెంచరే కాదు, యువతల పీసీఆర్లో కూర్చొని ఈ డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, కాన్సెప్ట్ మేకర్స్, కెమెరామెన్ వీళ్ళందరూ తీసుకునే రిస్క్ కూడా చాలా చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఇంత గొప్ప కాన్సెప్ట్తో వచ్చినటువంటి, ఇన్ని భాషల్లో చేసినటువంటి ముఖ్యంగా పార్థసారథి గారు, రియల్లీ కంగ్రాచులేట్ యూ ఫర్ యువర్ గట్స్ అండ్ వెల్కమ్ సార్. అండ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హోల్ హార్టెడ్లీ వెల్కమ్ యూ అండ్ ద డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ యూ టు సార్. ఎందుకంటే తెలుగు, తమిళ, కన్నడ అయినటువంటి భాషా భేదాలు ఈ రోజున వెళ్ళిపోయి ఏ సినిమా వచ్చినా కూడా ఒక నేషనల్ కాన్సెప్ట్తో వస్తున్నాయి. అలాగే ఒక రియాలిటీ షో అనేది కూడా పాన్ ఇండియా స్థాయిలో రావటం అనేటువంటిది గొప్ప విషయం. ముఖ్యంగా కర్ణాటక నుంచి వచ్చారు వీళ్ళు. కర్ణాటకకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ హౌస్, ఎపిక్ ప్రొడక్షన్ హౌస్ అనేటువంటిది. కర్ణాటకకి తెలుగు వాళ్ళకి ఉన్న అనుబంధం గురించి మన భాషలోనే కాదు, మన భాషలు కూడా చాలా దగ్గరగా ఉంటాయి కర్ణాటక అండ్ తెలుగు భాషలు. అలాగే మన హృదయాలు కూడా అంత దగ్గరగా ఉంటాయి. అందరం కూడా ఎంతో సోదరభావంగా ఉంటాం. అలాంటి ఒక నిర్మాతలు మన ఫస్ట్ టైం మన తెలుగులోకి వచ్చి ఒక అద్భుతమైన వెంచర్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మనోధైర్యం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది. సో ఐ హోల్ హార్టెడ్లీ వెల్కమ్ ద ఎంటైర్ యూనిట్ ఆఫ్ ఎపిక్ ప్రొడక్షన్స్. అలాగే నన్ను వీళ్ళకి పరిచయం చేసి, ఈ యూనిట్కి పరిచయం చేసి, దీనికి ఒక సపోర్టర్గా, ఒక గైడ్గా, తెలుగులో ఒక గైడ్గా, అటు పిఆర్ రిలేషన్స్ విషయంలో కానీ వాళ్ళ వెనుక సపోర్టివ్గా ఉండటం కోసం నాకు పరిచయం చేసినటువంటి వ్యక్తి నా చిరకాల మిత్రుడు, ప్రముఖ నిర్మాత, ఎంతోమందిని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసి, తను పెద్దగా ప్రముఖుడుగా ఎదగపోయినప్పటికీ ఆయన పరిచయం చేసిన వాళ్ళు మాత్రం చాలా ప్రముఖ స్థాయిలో ఉన్నారు. గంటా శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ సచ్ ఎ వండర్ఫుల్ పీపుల్ టు మీ. And now I also extend my hearty welcome and thanks to my journalist colleague Rambabu garu, Telugu Journalists Association President Rambabu garu, అలాగే తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సురేష్ కొండేటి గారు ఆహ్వానించగానే ఈ కార్యక్రమానికి విచ్చేసి నేను చెప్పింది, ఎందుకంటే వాళ్ళకి ఒకటే చెప్పాను, సరే కొత్తగా ఒక ప్రొడక్షన్ హౌస్ వేరే రాష్ట్రం నుంచి మన దగ్గరికి వస్తుంది, వాళ్ళకి అందరం సపోర్ట్గా ఉండి మీడియా హ్యాస్ టు గివ్ దెమ్ ఏ మోరల్ సపోర్ట్ అని చెప్పిన వెంటనే దీస్ టూ గ్రేట్ పీపుల్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు పార్టిసిపేట్ ఇన్ ద గ్రేస్ ద అకేషన్. థ్యాంక్ యూ బోత్ వన్స్ అగైన్. అలాగే స్వాగత వచనాలు పలికిన మా అప్పాజీకి కూడా థ్యాంక్స్.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ ద ఎంటైర్ యూనిట్. ఇక త్వరలో ఆడిషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఆడిషన్స్ స్టార్ట్ అయిన తర్వాత జూన్ నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఎవ్రీ మూమెంట్ కూడాను వీ విల్ షేర్ అండ్ వీ విల్ గివ్ ద వండర్ఫుల్ కవరేజ్ కూడా మీడియా తరఫున వస్తుంది. అట్ ద సేమ్ టైం ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా మేము ఇవ్వటం జరుగుతుంది. రేపు సండే అండ్ మండే ప్రసాద్ ల్యాబ్లోనే కమింగ్ సండే. ఇవాళ తారీఖు ఎంత, ఏ డేట్స్ ఏంటి? ఇవాళ 15th, 17th అండ్ 18th. ఈ 17th అండ్ 18th ఇక్కడే ప్రసాద్ ల్యాబ్లోనే ఆడిషన్స్ జరుగుతాయి. దాదాపు 200 మంది పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఆడిషన్స్ని ఫైనల్ చేసి ఆ ఫైనల్ ఫిల్టర్ చేసి పార్టిసిపెంట్స్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా చాలా భారీ స్థాయిలో జరుగుతుంది. 200 మంది పార్టిసిపెంట్స్ని 2 రోజుల పాటు స్క్రూటినీ చేయటం, వాళ్ళందరినీ కూడా ఆడిషన్స్లో సెలెక్ట్ చేయటం అనేటువంటి కూడా ఇట్స్ ఎ వెరీ బిగ్ రిస్క్ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు హ్యాపెన్ వెరీ స్మూత్లీ. అండ్ ఐ వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ యూనిట్. స్పీచ్తో వైరల్ కాదు, కంటెంట్తో వైరల్. అది కంటెంట్ ఉంటే ఏ భాషతో పని లేదని అన్ని ప్రూవ్ చేస్తూ ఉంది. ఇప్పుడు దాకా మనకు రియాలిటీ షో అంటే అంతే బిగ్ బాస్ అదే గుర్తొస్తుండేది. కానీ కొత్త కాన్సెప్ట్తో వినోద్ అండ్ విక్రమ్ ఇద్దరు చాలా చాలా బాగా చేశారు. కొత్త కాన్సెప్ట్ని డిజైన్ చేశారు. అదే విక్టరీతో ఇద్దరు వీళ్ళు కూడా దూసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక రియాలిటీ షో అంతా చాలా శ్రమతో కూడుకున్న పని. ఓ కాన్సెప్ట్ ఒక విధంగా డిజైన్ చేస్తారు. అదే ఈ కాన్సెప్ట్ మనం చూపించిన స్టోరీలు అయితే చాలా అద్భుతంగా తీశారు. అది రియాలిటీకి వచ్చేసరికి ఇంకా రకరకాలుగా మార్పు చేరుతూ లాస్ట్కి ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయడంలో 100% సక్సెస్ అవుతారని నేను కూడా ఆశిస్తున్నాను. అలాగే తెలుగు భాషే కదా అన్ని లాంగ్వేజ్లో కూడా వాళ్ళు తీసే ఈ జంగిల్ బుక్ హిట్ అవ్వాలని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అండ్ ఎస్పెషల్లీ అండ్ వినోద్ అండ్ విక్రమ్కి స్పెషల్ థ్యాంక్స్ టు చెప్తున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. క్రూకి మన ప్రొడక్షన్ హౌస్కి ఇంత వెల్కమ్ ఇచ్చిందానికి థ్యాంక్ యూ సార్. మన కాన్సెప్ట్ ఏమంటే 5 లాంగ్వేజెస్లో ఎవరు ఫస్ట్ అనేది కాదు. ఇండియా ఇస్ అ కల్చరల్ నేషన్. కల్చర్తో మనం కలిసిపోయి కల్చర్తో మనం చేస్తే ఈ ఫైట్స్ గొడవలు ఏమి ఉండదని నా కాన్సెప్ట్. దీనివల్ల ఈ షో వల్ల దీన్ని జనాలకి పరిచయం చేసామని. దాని తర్వాత నేచర్ అనేది అందరూ మర్చిపోయినారు. ఇప్పుడు ఎక్కడ చూస్తే కూడా ప్లాట్స్, అపార్ట్మెంట్స్ ఉంది. మనకి ఫార్మింగ్ ల్యాండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని ఒక షో మూలంగా చెప్తామని దీన్ని డిజైన్ చేసినాము. ఇది థ్రిల్లింగ్గా ఉంటుంది. మీరందరూ చూడండి, చూసి మీ ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా మిత్రులకి, సోషల్ మీడియా మిత్రులకి నా నమస్కారాలు. నా పేరు యశోధర విక్రమ్ అని, కర్ణాటక నుంచి వచ్చాను. నేను ఆల్రెడీ 2 సినిమాలు చేశాను. ఒక 15 సినిమాలు డైలాగ్ రైటర్ చేశాను. ఒక 25 సినిమా స్క్రీన్ ప్లే చేశాను. ఈ కాన్సెప్ట్ వచ్చి నేను సినిమా అప్రోచ్కే వెళ్ళాను. నేను వినోద్ సారు చిన్ననాటి ఫ్రెండ్స్. సార్ ఒక మూవీ చేస్తాను, ఇలా కాన్సెప్ట్ ఉంది అని చెప్పాను. లేదు సార్, నాకు మూవీ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఫస్ట్ నా దగ్గర ఒక 2 కాన్సెప్ట్ ఉంది, అది రియాలిటీ షో చేసి తర్వాత మూవీ చేస్తాము అని చెప్పారు. ఫస్ట్ నేను బిజినెస్ హౌస్ అని ఒక రియాలిటీ షో ఆల్రెడీ చేశాము జీ న్యూస్లో అండ్ విస్తార టీవీలో. తర్వాత ఈ కాన్సెప్ట్ చెప్పారు. సార్ చాలా రిస్క్ ఉంది సార్, పేపర్లో రాయేది నోట్లో చెప్పేది ఈజీ, కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ చేసేది చాలా కష్టంగా ఉంది, ఎలా చేసేది అని ఒక 6 months ఇంకా 8 months వరకు డిస్కషన్, ఇలా చేస్తాము అలా చేస్తాము అని. సరే, ఒక నీట్గా ఒక ప్లాన్ చేసుకొని అన్ని ఛానల్కి వెళ్ళాము. వాళ్ళు పైలట్ తీసుకొని రండి, మీ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది అని. సరే, అది పైలట్ చూస్ చేసుకొని ఇచ్చిండాము. అన్ని ప్రముఖ ఛానల్కు అప్రోచ్ అయ్యిండాము. వస్తుంది ఇప్పుడు మన వినోద్ పార్థసారథి గారిది ఇది కాన్సెప్ట్. టెక్నికల్లో డైరెక్షన్ మాత్రమే నాది. తర్వాత ఏమంటే ఈ కాన్సెప్ట్ ఏమంటే, ఇప్పుడు నేచర్ ఉంటేనే ఫ్యూచర్. నేచర్కి మనం అవసరం లేదు, కానీ మనకి నేచర్ అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఏమంటే హైటెక్ సిటీ,
సిలికాన్ వ్యాలీ అది ఇది అని మేము వెరీ ఫాస్ట్గా వెళ్తూ ఉంటాము. కొంచెం లైఫ్ని రివైండ్ చేసి అడవి లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది, ఇది కాన్సెప్ట్. ఏమంటే అడవి లోపలికి వెళ్తారు, మాట్లాడా రియాలిటీ షోస్ చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. ఆ థ్రిల్లింగ్గా ఉంది ఈరోజు షో రీల్ చూసిన తర్వాత. చాలా బాగుంది. పార్థసారథి గారు, విక్రమ్ గారు, అందరూ నాకు ఎపిక్ ప్రొడక్షన్ టీం అంతా బాగా నచ్చారు. ఒక్కొక్కరు పిలుస్తుంటే వాళ్ళు చాలా ఇన్నోవేటివ్గా అనిపించింది. చాలా షోస్ చూసాం కానీ ఇంత భయంకరంగా ఇది ఉంటుందేమో అని భయపడుతూ ఉంటారు. కొన్ని సాహసోపేతంగా చాలా మంది సెలెక్ట్ అయి ఉంటారు. అలాగే ఏ రియాలిటీ షోలో అయినా మన బిగ్ బాస్ కానీ అన్ని కూడా జర్నలిస్టులు కూడా తీసుకుంటారు. ఈ రియాలిటీ షోలో మా ప్రభు గారు మన అందరి తరపున వెళ్ళాలని కోరుకుంటున్నాను. మా ప్రభు గారు కాబోయినా కానీ మా ఫోటో జర్నలిస్టులు కానీ మా మూర్తి కానీ మా అప్పాజీ గారు కానీ కెమెరా జర్నలిస్ట్ ఎవరో ఒకళ్ళు కంపల్సరీ దీంట్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అంతేనా? అది మేము సూట్ కావు. మరి ఇక్కడ ఇండస్ట్రీ మనుషులు మ్యాక్సిమం అంత 5 years ఇది నిజంగా అంత టాస్క్ ఉంటుంది. ఇక్కడ అందరూ ఎంతో మంది మన కళ్ళెదురు ఆటోలో వచ్చి బెంజ్ కార్లో తిరిగిన వాళ్ళు ఉంటారు, బెంజ్ కార్లో వచ్చి ఆటోలో తిరిగే వాళ్ళు ఉంటారు. ఎంతో మందిని చూసాం. సో ఇవన్నీ మనకు అన్ని జీవితం అంతా పెద్ద గుణపాఠం. ఇదే వేరేగా ఉన్నా కానీ ఇక్కడ సినిమా కానీ రాజకీయం కానీ అన్ని రకరకాలుగా ఎక్కువ ఈ రెండు మన కళ్ళ కట్టినట్టు కనబడతాయి. షార్ట్ పీరియడ్లో అన్ని జరిగిపోతూ ఉంటాయి. సో అలాంటిది 35 years మన ఇండస్ట్రీలో ఉంటాం, మీ అందరితో కలిసి ఉంటాం అనేది నాకు అదే పెద్ద టాస్క్ ఫీల్ అవుతుంటా. To say this reality could be the best reality show which we have seen in Indian reality show. So please support us, and audition will be 17th and 18th of this month, coming Sunday and Monday. Please support us. Namaskaram to a beautiful Telugu land. A land it doesn't just watch stories. It creates worships. Please kindly support us team. Thank you. गुड इवनिंग ऑल ऑफ यू. मैं हिंदी में बोलना चाहूँगा. विनोद जी और ऑल टीम्स ऑफ रियलिटी शो जंगल बुकी के लिए बहुत थैंक्स कहना चाहूँगा मैं. और साथ में जो है अब तक हम जितने भी है आर्टिफिशियल हाउस में शोज़ देखे हैं, लेकिन ये पहला शो है जो रियलिटी शो हम देख रहे हैं. और रियलिटी लाइफ, नेचुरल लाइफ इसमें रहेंगे. और इसमें इसमें हम जीत कर बहुत अच्छा नाम और बहुत अच्छा फाइनेंशियल भी उसमें गिफ्ट्स इनाम भी पा सकते हैं. तो आप सबसे सपोर्ट के लिए मैं रिक्वेस्ट करता हूं कि जंगल बुक की रियलिटी शो के लिए आप इसमें आइए, पार्टिसिपेट कीजिए. और फिर एक बार मैं तहे दिल से शुक्रगुजार हूं. और इसके लिए विनोद जी और टीम्स के लिए फिर एक बार This show, actually first I would like to welcome you all with all the privilege, passion and experience, vision we have in this team. We are not just creating a platform, we are creating an outbreaking platform for all of you. We are not only giving you for all the talents present here, we are trying to give you a platform, and also we would like all of you to join our team, and we would give the world something unforgettable to watch. So that let's do it together. I would want all of your support, and I would wish all the best to everyone here, and please support our team. And thank you so much. నేను నర్వసిటీని చూసుకొని చెప్తాను. ఓకే చూసుకుని చెప్పేసాను. ఓకే. నమస్కారం టు ఆల్ ది elders and brothers, yes sisters. Today I myself Sanjay Kumar M. This one on culture, this land, me totally uncreditable and grateful to క్యాచ్ అండ్ వాచ్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ను కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు పార్థసారథి గారు. అది అన్ని లాంగ్వేజ్లో ఉన్నటువంటి సినిమాలను కూడా తీసుకోవడం జరుగుతుంది.
వెరీ నెగోషియబుల్గాను వెరీ రీజనబుల్గా కూడాను, అంటే ఈ రోజున ఓటీటీ ప్లాట్ఫామ్ అనేటువంటిది సరైన దొరకని కారణంగా ఎంతోమంది చిన్న నిర్మాతలు కొత్త కొత్త దర్శకులు ఎంతో కళ్ళతోటి సినిమాలు తయారు చేస్తూ ఉంటే క్లియర్గా రిలీజ్కి వచ్చేటప్పటికి ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ ఏ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయాలో తిరిగి చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నారు. అలాంటి సందిగ్ధంలో తెలుగు, తమిళ, కన్నడ అన్ని లాంగ్వేజ్లో కూడాను ఓటీటీకి ఫిలిమ్స్ తీసుకునేటువంటి ప్లాట్ఫామ్ని వాళ్ళు త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. రియల్లీ ఇట్ ఇస్ ఆల్సో ఇప్పుడు ఈ జంగిల్ బూగి అనేటువంటిది ఎంత అడ్వెంచరస్ ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్స్లో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ని అరేంజ్ చేసి దాన్ని సక్సెస్ చేయడం కూడా ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ అడ్వెంచరస్ థింగ్. ఆ వెంచర్తో కూడా ముందుకు వస్తున్నటువంటి పార్థసారథి గారికి మరొకమారు హృదయపూర్వకంగా నా అభినందనలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము కూడా వీ విల్ ఆల్సో బ్రింగ్ వెరీ గుడ్ ఫిలిమ్స్, కాన్సెప్ట్ ఫిలిమ్స్ మీకు తెస్తాము, మీ దృష్టికి తీసుకొస్తాం. తెలుగు సినిమాలన్నిటికీ కూడాను ఒక రీజనబుల్గా కొన్ని వందల సినిమాలు ఉన్నాయి సార్. మంచి సినిమాలకి ఇక్కడ ఏంటంటే ఓటీటీలకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ముందు మీరు థియేటర్లో రిలీజ్ చేసుకురండి, రిలీజ్ అయితే థియేటర్లో బాగా ఆడితే అప్పుడు మేము చూస్తాం. అంటే థియేటర్కు రిలీజ్ చేసిన ఓటీటీ అనేటువంటిదే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయినప్పుడు దాని పాయింట్ ఆఫ్ వ్యూలోనే సినిమాలు నిర్మిస్తున్నప్పుడు మీరు థియేటర్కి వెళ్ళండి అని చెప్పేటువంటిది ఒక డబుల్ గేమ్. థియేటర్లో ఆడితే నువ్వేంటి ఎగబడి నువ్వే కొనుక్కుంటావు, ఆ రోజు నువ్వు వెంట పడతావు. అట్లా కాకుండా థియేటర్కి వెళ్తే సంబంధం లేకుండా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద మెంట్ చేసిన సినిమాలకి ఒక మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వగలిగేటువంటిది నిజమైన ఓటీటీ ప్లాట్ఫామ్. అలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్ని ఇస్తున్నందుకు గాను ఆర్టీ కంగ్రాచులేషన్స్ అండ్ వి విష్ ద ఎంటైర్ వాచ్ అండ్ క్యాచ్ ఓటీటీ ప్లాట్ఫామ్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. దాన్ని చూడలేదు, ఎందుకంటే అది పిచ్చి గేమ్స్లో ఉండే తప్పితే అది ప్రాపర్గా రెనోవేటివ్గా ఏం గేమ్స్ లేవు. సరే సార్, మన జంగిల్ ప్రపంచంలోకి వెళ్తే మరి ఎలాంటి టాస్కులు ఉంటాయి, ఎలాంటి అడ్వెంచర్స్ ఉంటాయి, ప్రేక్షకులు ఎంత ఎంజాయ్ చేస్తుంటారు? ఇది డెఫినెట్గా ఈ షోరూలు చూసిన తర్వాత డెఫినెట్గా బాగుండేది. దీన్ని డెఫినెట్గా మనం ప్రమోట్ చేస్తే బాగుండేది తెలుగులో అని చెప్పేసి వినోద్ గారికి కానీ విక్రమ్ గారికి కానీ సపోర్ట్ ఇస్తూ ఉంది. ఓకే, మరి ఎపిక్ ప్రొడక్షన్స్ వారికి ఎలా మీ ఆల్ ది బెస్ట్ అలాగే కంగ్రాచులేషన్స్ చెప్తారు? థ్యాంక్ యూ ఆల్. మా తెలుగులో డిక్షన్, వ్యాకరణం నేను తప్పుంటే క్షమించండి. నేను తెలుగు చదువుతాను కానీ మాట్లాడేది తెలీదు. పోతన భాగవతం చదివిండాను, తెలుగులో కన్నడంలోనూ చదివిండాను. గరికిపాటి గారి గురుగారిది, చాగంటి గారిది, సమవేత షణ్ముఖ గారిది ప్రవచనం వింటున్నా ఉంటాను. ఏమైనా తప్పుంటే క్షమించండి.